We'll be getting breaking news coming in from Telangana, where Chief Minister Revanth Reddy has slammed the BRS over the phone tapping controversy. He was addressing a mammoth public meeting in the state's Bhupalpalli district on Sunday, and he alleged that the KCR family, in fact, not only blackmailed businessmen but also investors, further going on to term the BRS as the Blackmail Rajkiya Samiti. And he went on to allege that the BRS tapped phones and threatened people. Now KTR has hit back at Telangana Chief Minister Revanth Reddy, in fact referring to Reddy as Shorty. So clear jibes being taken between the ruling Congress and the opposition BRS there in Telangana. Now KTR has also gone on to say that Revanth Reddy was in fact carrying bags of cash for Chandrababu Naidu. Listen in to this war of words. టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతురు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకున్నట్టు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని మా భూములు కొనుక్కున్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. మీరేమి వికలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే ఏం వికలేడు. వాడు పిల్లల పొట్టుడాడు, వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో, తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడు రాను నాకు అది ఎలా అడుగుతా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా, చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు, వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా?